కూతురు ఎవరో తెలుసుకుంటే మీకొచ్చిన నష్టమేంటే? గుండమ్మ వాళ్ళు అనుకున్నట్టుగా అంచనా వేసేవాణ్ణి పిలిపిస్తే తన కూతురు ఎవరో తెలుసుకోవటం కాదు. ముందు హాస్పిటల్లో తన కూతురు మిస్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ కారణం నేనే అని తెలుస్తుంది. ఏంటి నువ్వనేది? అంటే హాస్పిటల్ నుంచి గుండమ్మ కూతుర్ని డియర్ గాడ్, యూ డిడ్ ఎ మిస్టేక్. అవును, ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేశావు. అసలు ఆ పల్లవిని ఎందుకు పుట్టించావయ్యా? అసలు దాన్ని పుట్టించాల్సిన పర్పస్ ఏంటో చెప్పు. బోండంలాగా, రుబ్బు రోల్లాగా, నీటి ఏనుగులాగా ఉంటుంది. అసలు అలా ఉన్న వాళ్ళని ఎవరైనా కామెంట్ చేస్తే కుమిలిపోతారు. కానీ తను తిరగబడిపోతుందే. లావుగా ఉండటం కూడా తనకేదో పెద్ద అసెట్ కింద మాట్లాడుతుంది. ఎక్కడ తగ్గదే. అనను, నువ్వేది చెప్తే అదే చేస్తాను అని నన్ను బ్రతిమిలాడాలి. ఈ ఒక్క కోరిక తీర్చావనుకో, నా చేతులతో నేనే స్వయంగా నీకు కూడా క్యాన్సర్ వండి పెడతాను. ఇప్పుడు అందులో రవ్వ వేయాలి. వేస్తున్నానులేండి. ఇదిగో ఏంటి? కేసరిలో పైన యాలకుల పొడి అలా చల్లు. స్మెల్ బాగుంటుంది. యాలకుల పొడా? ఇక్కడ దగ్గరలో కనపడట్లేదు కానీ ఎలకల ముందుంది. ఏమంటావా? దా తిను. ఏంటి కుక్కకు బిస్కెట్ వేసినట్టు అలా వేసి తినేయమంటావేంటి? ఇంకేం చేయాలి? వడ్డించు. వడ్డించాలా?
ఆహా. లే. బామ్మగారు అందుకే చెప్తారు ఏడొచ్చిన మగపిల్లలకి వంటలు నేర్పాలి అని. రేపు పెళ్ళైతే పెళ్ళానికి ఏం వండి పెడతాడు? డాడీ హలో డాడీ అవునా ఓకే డాడీ ఐమ్ వెయిటింగ్ బామా ఆ, మమ్మీ డాడీ ఫారెన్ నుంచి వచ్చేస్తున్నారు నీకు మీ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును సరే గాని చేతికింకా కట్లెందుకురా విప్పేసి